హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు షాప్కి అయితే వచ్చేసినాము. రాగానే సింపుల్గా కట్టింగ్ అయితే అవుతుంది. చూడండి, వీళ్ళైతే బ్లౌజ్ కట్ చేసుకున్నారు. దీనికి పైపింగ్ వేసుకుందామని క్లాత్ అయితే గోల్డ్ కలర్ మ్యాచింగ్ పైపింగ్ కట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇగో ఫ్రాక్ కుట్టేస్తుంది కదా, కుట్టేటప్పుడు చాలామందికి డౌట్ వస్తుంది. ఎందుకంటే రెండు కలిపి కుట్టాలనా, ఈ 4 పీసులు ఒకటే దగ్గర కుట్టాలనా అని డౌట్ వస్తుంది. అస్సలు కుట్టుకోవద్దా, అలా కుడితే ఫ్రాక్ అనేది లుక్ రాదు. ఎందుకంటే లోపలిది సింగిల్ గేరా ఉంటుంది, పైనది డబుల్ గేరా ఉంటుంది కదా, దానికి కుట్టుకుంటేనే లుక్ వస్తుంది. దానికోసమని చూడండి, మీరు ఫస్ట్ ఇలా స్టార్ట్ చేసుకొని మన వెస్ట్ సైజ్ దగ్గర కరెక్ట్ సైజ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 4-5 ఇంచుల వరకు 4 పీసులు పట్టుకొని కుట్టుకుంటూ రావాలి. ఆ తర్వాత మన లైనింగ్ పీసులు వదిలేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాని మన ఇలా కుట్టుకుంటూ రావాలన్నట్టు. ఇలా వస్తేనే మనకు కరెక్ట్ ఫినిషింగ్ వస్తుంది. పైన ఫ్రాక్ పైన, కింద ఫ్రాక్ కింద లేస్తుంది. నేను కుట్టిన తర్వాత చూపిస్తాను. పాపలకు వస్తుంది కదా, ఇది వాళ్ళ మమ్మీకి, ఇది వాళ్ళ డాటర్కి. చూడండి, ఆ పాపది కూడా ఫ్రాక్ కట్టింగ్ స్టిచ్చింగ్ చేసేస్తున్నాం. 2 ఫ్రాక్స్ అయిన తర్వాత చూపిస్తా. ఇప్పుడు చూపించా కదా డబుల్ గేరాకి ఎందుకు అతకబెట్టద్దా అని. ఇది డబుల్ గేరా అనేది ఇలా వెడల్పు వచ్చేస్తుంది, ఇది తక్కువ వచ్చేస్తుంది. ఇలా అన్నప్పుడు మనకు కొంచెం క్లోజ్ అయిపోతుంది అన్నట్టు ఇలా వేసుకున్న తర్వాత. అందుకే 2 ఒక దగ్గర అతకబెట్టద్దు అన్నాను. చూడండి, ఇప్పుడు దీనికి ఇలా అటాచ్ చేసినాం కదా, ఇప్పుడు దీనికి ఇలా అటాచ్ చేయాలి. చిన్న టిప్ అన్నట్టు మీకు యూజ్ అయ్యేది. ఇగో ఇలాగా దీనికి మళ్ళీ ఇది మెల్లిగా లోపలికి అనుకుంటూ ఇలా కుట్టుకుంటూ మెల్లిగా దీని లోపలికి అనుకుంటూ ముడత రాకుండా చూసుకోవాలి. ఇలా కుట్టుకుంటూ రావాలి. కుట్టిన తర్వాత ఈ లైనింగ్ అనేది మన మెయిన్ ఫ్యాబ్రిక్ చూసుకొని హైటు, అప్పుడు ఇది ఫోల్డ్ చేసుకోవాలి. పీకో అక్కర్లేదు, ఇది పీకో వేసేసినాం. చూడండి ఎంత బాగా వచ్చిందో, వైర్ పెట్టి వేసినట్టు వచ్చింది. ఓకే, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.